సుమహాస్ విలాగ్స్కి స్వాగతం. ఈరోజు మరో జోక్తో మనం ఆనందిద్దాం. ఒక రైలులో చాలామంది ప్రయాణిస్తున్నారు. అందులో బోగిలో ఒక కన్నడ తెలిసిన ఆయన కూర్చొని ఉన్నాడు. ఇంకొక ఆయన హిందీ మాత్రమే తెలిసిన ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ కన్నడ వ్యక్తికి ఈ ప్రాంతం అంతా బాగా సుపరిచయం. కానీ ఆ పక్కన ఉండేటువంటి ఆయనకు హిందీ భాష తప్ప వేరేది రాదు. ఆయన ఏదో స్టేషన్ వస్తే పక్కనుండే ఈ కన్నడ ఆయన్ని అడిగాడు, ఓ కోసా స్టేషన్ జీ అని అన్నాడు. ఇతనికి అర్థం కాక ఏనంతిరి అని అన్నాడు. ఓహో ఏనంతిరి స్టేషన్ క్యా బహుత్ అచ్చా హై అని అన్నాడు. మళ్ళీ కొద్దిసేపుకి ఇంకొక స్టేషన్ వచ్చింది. మళ్ళీ అతను అడిగాడు, ఓ కోసా స్టేషన్ జీ అన్నాడు. ఏనంతిరి అన్నాడు. ఓహోహోహో ఓ బడా ఏనంతిరి ఏ చోటా ఏనంతిరి బహుత్ అచ్చా హై అన్నాడు. మళ్ళీ ఒక స్టేషన్ వచ్చింది. మళ్ళీ ఆయన అడిగాడు, ఓ కోసా స్టేషన్ జీ అని అన్నాడు. ఏనంతిరి అన్నాడు. ఎన్ని ఏనంతిరులు ఉంటాయని కొట్టేకొస్తే హొడిబేడి అన్నాడు ఈయన. వెంటనే అదేదో గుడివాద మాదిరి హొడిబేడి ఉందేమో అని బహుత్ అచ్చాహాయి అని నవ్వుతూ ఉన్నాడు. పక్కన ఉండి ఆయన పక్క నవ్వుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అలా నవ్వుతావని అడిగితే, వీళ్ళిద్దరికి ఒకరి భాష ఒకరికి తెలీదు, ఏనంతిరి అంటే ఏమంటున్నారు అని ఆయన కన్నడ ఆయన అడుగుతున్నాడు. ఆయన ఆ స్టేషన్ పేరే అదే అనుకున్నాడు. 3 సార్లు చెప్పిన తర్వాత హొడిబేడి అంటే కొట్టవద్దన్నాడు. హొడిబేడే అంటే అదేమో స్టేషన్ ఏమో అనుకున్నాడు అంటే అందరూ హాయిగా నవ్వుకున్నారు. కాబట్టి అనేక భాషలు తెలిసి ఉండడం మంచిదని ఈ జోక్ యొక్క అభిప్రాయం. నమస్కారం.